దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి క్రమంగా వెళ్ళాలి. ఎందుకంటే ప్రభు 7 దినములు సిద్ధపరిచిన రోజుల్లో 6వ రోజు 6 దినములు పనిచేసి 7వ రోజు ప్రత్యేకించి విశ్రాంతి దినముగా ఆయన ఎంచి 7వ రోజును ఆయనే విశ్రాంతి చేసుకున్నాడు. అలాగే 7వ రోజును పరిశుద్ధంగా ఎంచమన్నాడు. కానీ కొత్త నిబంధనలోకి వచ్చేసరికి యేసుక్రీస్తు పునరుద్ధరణై తిరిగి లేచి ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి తన శరీరమందు 7వ దినము యొక్క కార్యాన్ని సంపూర్ణం చేసి మొదటి రోజుని పరిశుద్ధపరిచాడు. ఆయన తిరిగి లేచిన మొదటి రోజు ఆదివారం ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధి క్రమంగా వెళ్ళి దేవుని యొక్క పునరుద్ధానపు శక్తిని, దేవుని యొక్క సన్నిధిని అనుభవించాలి. ఆ ప్రార్థన కూడా ప్రతి ఒక్కరూ సమయానికి వెళ్ళాలి. అందరికంటే ముందు వెళ్ళాలి. ముందు వెళ్ళి దేవుని సన్నిధిని అనుభవించాలి. అది ఆశీర్వాదం. వాళ్ళకి ఒట్టి చేతులతో వెళ్ళదు. బైబిల్ పట్టుకొని చక్కగా దేవుని సన్నిధికి రావాలి. దేవుడిచ్చే మాటల్ని గుర్తుంచుకోవడానికి వీలుంటే ఒక డైరీ, ఒక పెన్ను కూడా తీసుకొని దేవుని సన్నిధిలోకి వచ్చి మందిరానికి వచ్చి దేవుని మహిమపరచాలి. మరొకటి, అందరికంటే ముందుగా కూర్చోవాలి. వెనక కూర్చోవడం కంటే ముందు కూర్చోవడం దేవుని. ఎందుకంటే ముందు కూర్చున్న వాళ్ళు ఎక్కువ క్లవర్స్గా ఉంటారు. ముందు కూర్చోవాలి. మరొకటి, కుటుంబ సమేతంగా మందిరానికి వెళ్ళటం మనకి దీవెనకరం. కుటుంబ సమేతంగా మందిరానికి వెళ్ళి ఆ దైవజనుడు చెప్పే వాక్యాన్ని పరిశీలన చేస్తూ ఆ వాక్యానుసారంగా ఉంటే మనం గంతులు వేస్తూ లేదా చప్పట్లు కొడుతూ లేదా స్తోత్రాలు చెప్తూ ఆ వాక్యాన్ని మనం రిసీవ్ చేసుకోవాలి. రైట్. ఒకవేళ అలా కాకుండా ఉంటే, దేవుని సన్నిధిని అనుభవించకుండా ఉంటే ఏంటి అర్థం? సాతాను మనలో కార్యం చేస్తున్నాడని అర్థం. సాతాను కార్యం చేసినప్పుడు తను ఇష్టపడి తాను గారాభంగా పెంచుకుంటున్న ఆదాము అవ్వల్ని దేవుడు ఏం చేశాడు? సాతాను మాట విన్న వారిని 3వ అధ్యాయము ఆదికాండం 23వ వాక్యం సెలవిస్తుంది. ఏదైనా తోటలోంచి అతన్ని పంపివేసిన అతని కోసం ఏదైనా తోటను పెట్టాడు. కానీ ఎవరి కోసం ఏదైనా తోటను పెట్టాడో ఆ వ్యక్తి దేవునికి వ్యతిరేకంగా అపవాది యొక్క కార్యాలను చేసిన కారణాన, పాపం చేసిన కారణాన దేవుడే అతన్ని పంపించి వేశాడు. దేవుడే అతన్ని తోలివేశాడు. ఎంత భయంకరమైన విషయం! పాపము దేవుని ఎదుటి నుండి నిన్ను తోలివేస్తుంది. దేవుని ఎదుటి నుండి తరిమి కొడుతుంది పాపమే. దేవుని దగ్గరికి రావాలి. దేవుని దగ్గరికి వస్తే మన పాపాన్ని, మన అవమానాన్ని, మన చీకటిని మన మీద ఉండకుండా పంపించి వేస్తాడు. కానీ మనల్నే దేవుడు పంపించేస్తే ఏంటి పరిస్థితి? అయ్యో, అది చాలా భయంకరం. దేవుడు నిన్ను వెళ్ళగొట్టాలనుకుంటున్నాడేమో. ఎందుకంటే నీలో పాపమున్నా, నాలో పాపమున్నా నిన్ను వెళ్ళగొట్టేస్తాడు. నేను పవిత్రునైనా, నువ్వు పవిత్రురాలవైనా యేసయ్య బిడ్డగా ఉంటే మనలో ఉన్న అవమానాలు, పాపాలను వాటిని వెళ్ళగొట్టి మనల్ని స్వీకరిస్తాడు. ఏదైనా తోటలో నుండి పంపివేసిన ఆదాము అవ్వల్ని, వారి సంతానాన్ని తిరిగి తీసుకురావడానికి కడపటి ఆదాముగా యేసుక్రీస్తు ప్రభువుల వారు ఈ లోకానికి వచ్చారు. తన యొక్క ప్రాణాన్ని పెట్టారు. 33 సంవత్సరాలు ఆయన జీవించి 3.5 సంవత్సరాలు అద్భుతమైన పరిచర్య చేసి దేవుడి చేయుటకు ఇచ్చిన పని మొత్తాన్ని 3.5 సంవత్సరాల కాలములనే ఆయన కంప్లీట్ చేశాడు. సమాప్తం. ఆయన అన్నీ చేశాడు. అన్నీ చేసి ఆ ప్రభు ఏం చేశాడంటే తన రక్తాన్ని కార్చి ఆయన మరణం గెలిచి ఆయన తిరిగి లేచి అని చెప్పినట్టు ఆయన ఆరోహణమై పైకి వెళ్ళిపోతూ నేను వస్తాను మరలా అని చెప్పాడు. ఆయన వచ్చేసరికి మనందరం పరిశుద్ధపరచబడితే నేను తీసుకెళ్తాను. ఏదేను కంటే ఉన్నతమైన అనుభవాన్ని నేను మీకు ఇస్తాను. నా యొద్ద ఉంచుకుంటాను. నేను చల్లపూట వచ్చి వెళ్ళేవాడిని ఏదైనా తోటలో, కానీ ఇప్పుడు సదాకాలం నీతోనే, నాతోనే మీకు నివాసాన్ని సిద్ధపరుస్తాను. సదాకాలం మీతోనే ఉంటానని చెప్పిన దేవుడు ప్రభు ఎంత గొప్ప దేవుడు. ఈరోజు నిన్ను వెళ్ళగొట్టకూడదు. బైబిల్ గ్రంథంలో ఆదికాండం 4వ అధ్యాయంలో కూడా మీరు చూసినట్లయితే ఎంత భయంకరమైన విషయమో తెలుసా? సొంత తమ్ముడు చంపి కయ్యూని ఏం చేశాడంటే ఏం తెలియనట్టున్నాడు. కానీ వాక్యం సెలవిస్తుంది. ఆ 4వ అధ్యాయం 14వ వచనం చివరిలో అంటాడు, నన్ను వెళ్ళగొట్టేతివి, నేడు ఈ ప్రదేశం నుండి నన్ను వెళ్ళగొట్టేతివి అంటున్నాడు. దోష శిక్ష అతన్ని వెళ్ళగొట్టేటట్లు చేసింది. దేవుడే అతన్ని వెళ్ళగొట్టేశాడు తన ఎదుటి నుండి. దేవుని బిడ్డలారా, ఈరోజు దేశదిమ్మరులు అయిపోతున్నారు దేవుడు వెళ్ళగొట్టడం వల్ల. దేశదిమ్మరులు అవ్వకూడదు. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికి రావాలి. చెయ్యి చాచి పిలుస్తున్నాడు, రా నా దగ్గరికి అని పిలుస్తున్నాడు. దేమా ఇహలోకాన్ని స్నేహించి పౌస్తుడైన పౌలు గారిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. నువ్వు దేవుణ్ణి విడిచిపెట్టొద్దు. పాపము నీలో ఉంటే దేవుడు వెళ్ళగొడతాడు. ప్రభువా, నన్ను నువ్వు వెళ్ళగొట్టద్దు ప్రభువా, నన్ను పంపివేయద్దు ప్రభువా, నేను ఎప్పుడు నిన్ను విడిచి ఉండలేను, నీతోనే ఉంటాను. నువ్వు లేకపోతే నేను బ్రతకలేను ప్రభా, నువ్వు లేకపోతే నేను మనుగడ సాధించలేను ప్రభా, నువ్వు కావాలి ప్రభా, నీ సన్నిధి కావాలి తండ్రి. అయ్యా, నన్ను వెళ్ళగొట్టద్దు ప్రభా, నీ సన్నిధిలోంచి నన్ను తోలేయద్దు. దావీదు ఏడ్చాడు, నీ సన్నిధిని నా నుండి తీసేయద్దు, నీ సన్నిధిలో నన్ను తోలివేయద్దు ప్రభా అని 51 కీర్తన పశ్చాత్తాపడ్డాడు. కన్నీరు కార్చి ప్రార్థన చేయండి. నన్ను, నా సంతానాన్ని, నా బిడ్డలని నీ సన్నిధిలో ఉండను అనుగ్రహించయ్యా అని ఏడ్చినట్లు నువ్వు కూడా
నాడు నన్ను, నా సంతానాన్ని, నా కుటుంబాన్ని నీ సన్నిధిలో ఉండేటకు సహాయం చేయండి తండ్రి. మమ్మల్ని వెళ్ళగొట్టొద్దు ప్రభు అని ప్రార్థన చేయండి. దెయ్యాలను వెళ్ళగొడతాడు. అప్పుడు యేసయ్య దెయ్యాలను వెళ్ళగొట్టాడు, చీకటి శక్తులు వెళ్ళగొట్టాడు. నీతో ఉంటాడు, నీలో ఉన్న, నీ కుటుంబంలో ఉన్న, నిన్ను బాధిస్తున్న దెయ్యాలను వెళ్ళగొడతాడు, సమృద్ధిస్తాడు. ప్రార్థన చేద్దామా? మహాపరిశుద్ధుడు ఒక ప్రేమ కలిగిన ప్రియపరలోక తండ్రి, ఈ వాక్యం వింటున్న ప్రతి కుటుంబ సభ్యుల్ని, ప్రతి వ్యక్తిని అయ్యా మీరు దీవించండి. వీరి అవసరతలు తీర్చండి. వీరు చేస్తున్న ప్రతి పనులు మీ సన్నిధి తోడుగా ఉంచి ప్రభా వారి యొక్క జీవితంలో గొప్ప కార్యం చేయమని ఆశీర్వదించండి. పునరుద్ధాన దీవులతో పని యేసయ్య నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్.